హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్. మరి ఒక బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది ముల్తానీ మట్టి అండి. సో ముల్తానీ మట్టి అనేది మనకి పౌడర్ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో. సో అట్లా కాకుండా ఇట్లా గడ్డల రూపంలో తీసుకుంటే ఏంటంటే మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ గడ్డల రూపంలో తీసుకుంటే ఏంటంటే మనకి కాస్ట్ కూడా చాలా కలిసి వస్తుంది. ఒక 100 to 200 గ్రామ్స్ వచ్చి బయట 50 రూపీస్ అట్లా పడుతుంది అనుకోండి. ఇది హాఫ్ కేజీ వచ్చే 50 రూపీస్ పడిందండి మాకు. అదేవిధంగా ఇది స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనకి కేవలం యూజ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇట్లా పొడిగా చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన టైంలో ఈ గడ్డల్ని మనం గాలి తగలకుండా ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే చక్కగా అలా గడ్డలానే ఉంటుంది. మనం యూజ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇట్లా పొడి చేసుకుంటే సరిపోతుంది. సో ముల్తానీ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన స్కిన్కి అయితే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అవండి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే ముల్తానీ మట్టిని ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో ముల్తానీ మట్టిని మనం చల్లని పాలతో కానీ, అదేవిధంగా గోరువెచ్చగా ఉన్న వాటర్తో కానీ, చల్లని నీరైనా సరే యూజ్ చేయొచ్చండి. ఇంకో విషయం ఏంటంటే మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉండాలంటే పసుపుతో యూజ్ చేయండి. అదేవిధంగా అలోవెరాతో యూజ్ చేసినా సరే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మచ్చలు, మొటిమలు అవి కూడా తగ్గిస్తాయండి ముల్తానీ మట్టి అనేది. అదేవిధంగా చాలామంది తెలియని విషయం ఏంటంటే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదండి, అవి పోవాలి అంటే కనుక రోజ్ వాటర్లో యూజ్ చేయండి. మనకి రోజ్ వాటర్లో యూజ్ చేస్తే ఏంటంటే మనకు అట్లా బ్లాక్ ఏమన్నా ఉంటే ఈజీగా తొలగిపోతాయి అన్నమాట. అదేవిధంగా బొప్పాయి గుజ్జు ఉంటుంది కండి, బాగా పండిపోయిన బొప్పాయి గుజ్జు. బొప్పాయి గుజ్జుతో కూడా మీరు ఈ ముల్తానీ మట్టిని యూజ్ చేయొచ్చండి. ఇలా ఈ ఫేస్ ప్యాక్ అనేది బాగా ఆ యొక్క ఇప్పుడు చెప్పిన ఐటమ్స్లో ఏ ఐటమ్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. దానిలో ఏంటంటే బాగా కలిసేలాగా పేస్ట్లా కలుపుకోవాలండి. ఇగో కనిపిస్తుంది చూసారా, ఇలా పేస్ట్లా కలుపుకోండి. థిక్ పేస్ట్ లాగా కలుపుకొని మన ఫేస్కి నీట్గా అప్లై చేసుకుంటే మొత్తం పట్టేలాగా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ డ్రై అయ్యే వరకు ఉంచుకుని నీట్గా చల్లని వాటర్తో కానీ గోరువెచ్చని నీటితో కానీ వాష్ చేసుకోండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటేనండి, ఇది ఎక్కువగా యూజ్ చేయకూడదు. మనం కేవలం వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.